సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన గెజిటెడ్ ఉద్యోగులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె ఆదివారానికి 13వ రోజుకు చేరింది. ఎస్ఎస్ఏ ఉద్యోగులు తమ పిల్లలతో సహా కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ఆటపాటలతో తమ డిమాండ్లను ప్రదర్శించారు. నిరవధిక సమ్మెకు మద్దతుగా జిల్లాలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హాజరయ్యి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం మాట్లాడుతూ సీఎం 100 రోజుల గ్యారంటీ ఏమైందని, ఇప్పటికే సంవత్సరం సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవలు లేదని మరవలేనివని, విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకుంటే ఆ లోటు ఎంతో స్పష్టంగా కనబడుతుందన్నారు. ఉద్యోగులు పనిచేస్తున్న సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్ర స్థాయిలో గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం మద్దతుంటుందని, అవసరమైతే రానున్న రోజుల్లో నేరుగా ఉద్యమంలో ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం ఎస్ఎస్ఏ ఉద్యోగులు మాట్లాడుతూ ఇప్పటికే విద్యా వ్యవస్థలో అన్ని సేవలు నిలిచిపోయాయని, రానున్న 2 రోజుల్లో కేజీబీవీకి తాళాలు వేసి డీఓకు అందజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాపాలనలో ఆడపడుచులు సైతం రోడ్ల మీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా న్యాయం జరిగేది ఎప్పుడని, ఇదా ప్రజాపాలన అని విమర్శించారు. కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగులను సమ్మె దీక్షలో దింపితే జరగబోయే పరిణామానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు సంపత్, రాములు, సంతోష్ రెడ్డి, శైలజ, కాళిదాసు, వీణ, సాయిలు, లావణ్య, శ్రీను, మాధవి, యోగేష్, బన్సిలాల్, దినేష్, రాజు, రాధిక, లింగం, కృష్ణ, మాధవి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవలు చాలా అమూల్యమైనవి. మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకుండా విద్యా వ్యవస్థ ముందుకు నడవలేని పరిస్థితిలో ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నది. అది జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, కాంప్లెక్స్ స్థాయిలో కావచ్చు. మరి అనునిత్యం ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు, డిఓ గారికి, అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సమస్త ఉద్యోగులు కూడా అనునిత్యం సేవలు చేస్తూ ముందుకెళ్ళినటువంటి తరుణంలో మరి 20 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి టైం స్కేల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి టైం స్కేల్ ఇవ్వాలని మరి టీఎస్జిహెచ్ఎంఏ కామారెడ్డి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మరి ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటూ మరి ప్రభుత్వ ఉద్యోగుల అపాయింట్మెంట్స్ చాలా చేస్తున్నామని, రిక్రూట్మెంట్ జరుపుతున్నామని, అతి త్వరలో ఇంకా వేల సంఖ్యలో లక్షల కొలది ఉద్యోగాలు మనం నింపబోతున్నామని ప్రకటిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నటువంటి చాలా కాలంగా ప్రభుత్వానికి నమ్ముకొని పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులను మరి టైం స్కేల్ వర్తించి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక టీఎస్జిహెచ్ఎంఏ కామారెడ్డి పక్షాన సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సమస్త ఉద్యోగులను, ముఖ్యంగా కేజీబీలలో, యూఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీని, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని అందరినీ కూడా సుమారు 20,000 లోపే ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తక్షణమే రెగ్యులైజ్ చేసి వారికి టైం స్కేల్ వర్తింపజేయాలని ఈ వేదిక నుంచి సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.